హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తులసి తాంబూలం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. వర్షం విడవకుండా కురుస్తుంది. ఆకాశంలోని మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి. జోరున కురుస్తున్న ఆ వర్షంలో 3వ ప్రాకారం మంటపంలో నుంచి వామనాచార్లు తదేకంగా పెద్ద బజారు వైపు చూస్తున్నాడు. కళ్ళు విచ్చుకొని గాలిస్తున్నాడు మనిషి కోసం. పెద్ద బజారంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు. అప్పుడే 11 గంటలు దాటుతుంది. ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు. ఎవరో యాత్రికుడు రావాలి. అతగాడు అర్చన చేయించుకోవాలి. తనకో రూపాయి ఇవ్వాలి. ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన, వామనయ్య దంపతులకు భోజనమును. వామనాచారులు భార్య తాయారమ్మ కిందటి రాత్రే ఇన్ని అటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి, ఈ పూటతో అటుకులు అయిపోయాయి అంది. బియ్యం నిండుకున్నాయి సరేసరి, రేపటికి అటుకులు కూడా లేవని అర్థమైంది వామనాచార్లకి. అందుకే ఉదయం నుంచి యాత్రికుల కోసం ఎదురు చూస్తున్నాడు. వర్షం తగ్గటం లేదు. ఇంత తుఫానులో భక్తులెవరొస్తారు? వామనాచార్లు ఆశగా పెద్ద బజారు వంకే చూస్తున్నాడు. దూరంగా 2 గొడుగులు. ఆచార్ల కళ్ళల్లో ఆశ. కూర లేకపోతే పర్వాలేదు, పచ్చడేసుకుని తినొచ్చు. గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఒక్కళ్ళు కాదు, 2. 2 రూపాయలు దొరికితే ఇవాల్టికే కాదు, రేపటి గురించి చింత కూడా ఉండదు. గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుక్కున ఇళ్లల్లోకి దూరిపోయాయి. వాళ్ళు యాత్రికులు కాదు. వామనాచార్లు కుంగిపోయి చతికిల పడ్డాడు. 12 దాటుతోంది. వామనాచార్లకి ఆశ సన్నగిల్లుతోంది. నీరసం వస్తుంది. వేణుగోపాల, నీకు ఇంత వర్షంలో గన్నేరు పూలు తీసుకుని పూజ చేశానే, మందారమాల అల్లి మెళ్ళో వేశానే, దానికి ఫలితం నాకు పస్తా అనుకున్నాడు. అంతలో పెద్ద బజారు చివర్న ఒక గొడుగు. వామనాచార్ల కళ్ళు ఆశగా చూశాయి. గొడుగు మరీ దగ్గరకొస్తుంది. చేతిలో సంచి. తప్పకుండా యాత్రికుడే. గొడుగు గాలిగోపురం దగ్గరకొచ్చింది. అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచార్లు మెట్టు దిగి రయ్యన పరిగెత్తుకొచ్చాడు. ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొంటుంటే, అయ్యవారి గుళ్ళో 1, అమ్మవారి గుళ్ళో 1, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకోండయ్యా అన్నాడు. ఆ యాత్రికుడు 2 కొబ్బరికాయలు పళ్ళు తీసుకుని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి పై ప్రాకారంలో నడవండయ్యా అంటున్నాడు వామనయ్య. ఆ యాత్రికుడు ప్రదక్షిణ చేస్తుంటే వెంటనే అంటిపెట్టుకుని తిరుగుతూ, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇదేనండయ్యా అన్నాడు. పెద్ద గుళ్ళోకి వెళ్ళి రానివ్వండి అని ఆ యాత్రికుడు అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా వామనయ్య అతన్ని వదల్లేదు. అయ్యవారి గుళ్ళో పూజ అయ్యేదాకా పక్కనే ఉన్నాడు. 2 కొబ్బరికాయలు అక్కడే కొట్టేశారు. అయ్యవారి గుళ్ళో అర్చకుడు మిగిలిన 2 పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు యాత్రికుడు. నివేదనకు లేకపోతే లేకపోయింది. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి కొంచెం కర్పూరం ఉంచండయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు. అక్కడ పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇటు రండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాలస్వామి గుళ్ళోకి తీసుకువచ్చాడు యాత్రికుడు. అర్చన చేస్తానన్నాడు వామనయ్య. వద్దన్నాడు యాత్రికుడు. పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య. అక్కర్లేదు, హారతివ్వండి అన్నాడు యాత్రికుడు. అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో హారతిచ్చాడు వామనయ్య. ఆ యాత్రికుడు సంతోషించి 1/2 రూపాయి పాదుకల పళ్ళెంలో వేశాడు. పోన్లే, ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తి పడుతున్న వామనయ్య పెద్ద గుళ్ళో గంట మోగటం వినిపించింది. ఇంకో యాత్రికుడేమోనని ఆశపడ్డాడు వామనయ్య. ఇంతలో వానయ్యేది వరదయ్యేది, దేవుణ్ణి చూడకుండా భోంచేయనుగా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది.
వేణుగోపాలస్వామి గుళ్ళోకొస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య. వామనయ్య పాచుక పళ్ళెం తీసుకొచ్చి పాచుకలు సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళెంలో ₹1 తళుక్కున మెరిసింది. తులసీ దళం కోసం చేయి జాపవలసిన సుబ్బయ్య చటుక్కున ఆ ₹1 లాక్కొని బొడ్లో దోపుకొని బాకీలో జమేసుకుంటానని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటూ ఉంటాడు. వామనయ్య తెల్లబోయాడు. దిమ్మ తిరిగిపోయి తూలిపడబోయి ద్వారపాలకుడి పక్కనే చతికల పడ్డాడు. కొంతసేపటికి పెద్ద గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలు వినిపిస్తే అందులో ఓ అర్చకుడిని పిలిచి, ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయ్యింది, వేణుగోపాలస్వామి గుళ్ళో కూడా నివేదన పెట్టమని అడిగాడు. అతడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య అక్కడి నుంచి కదల్లేదు. కొంతసేపటికి ఆగని ఆ వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికొచ్చాడు. తాయారమ్మ తులసీ పూజ చేసుకుని ఇంట్లోకొస్తుంది. భర్త చేతిలోనూ ఏమీ లేదు, చెంగున ఏమీ లేదు. వాల్చుకొని కూర్చోవలసిన ఆయన మంచం వాల్చుకోవటంతో అర్థమైపోయిందామెకు. వామనయ్య దగ్గరకొచ్చి తీర్థమిచ్చి 4 తులసీ దళాలు వామనయ్య చేతిలో పెట్టింది. చెవుల్లో పెట్టుకోవలసిన తులసీ దళాలు వామనయ్య నోట్లో వేసుకుని నమలటం మొదలుపెట్టాడు. ఎదురుగా స్తంభానికి ఆనుకొని కూర్చున్న తాయారమ్మ కూడా తులసీ దళాలు నములుతుంది. వాళ్ళు ఆ దళాలు ఎలా నములుతున్నారంటే సుష్టుగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్లు నములుతున్నారు. అలా నములుతూ నములుతూ ఒకళ్ళని ఒకళ్ళు చూసి నవ్వుకున్నారు. వామనయ్య గోపాలా అంటే తాయారమ్మ వేణుగోపాల అంది. తులసీ దళాలు నమలగా నమలగా వాళ్ళ నోళ్ళు పండాయి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.